నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉండి ఆయనే లెక్కలతో సహా చెప్తూ ఆయనే ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి ప్రశ్నలకి సమాధానాలు ఎవరు చెప్పాలి? ఇప్పుడు అక్కడ 41.12% వచ్చి అరవిందో రియల్టీకి కట్టబెట్టిన తర్వాత 2021లో ఆ తర్వాతనే ఈ స్థాయిలో, అంతకుముందు కూడా ఉందని ఒప్పుకుంటేనే, అంటే ఒక ఆర్గనైజ్డ్గా సెంట్రలైజ్డ్గా మనం బయట కొన్ని మాఫియా కంట్రీస్ చూస్తుంటాం, డ్రగ్ మాఫియా, డ్రగ్ కార్టెల్స్ ఉంటాయి. కరెక్ట్గా ఇవే వర్డ్స్ వాడారు మొన్న కాకినాడ సందర్శించినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో ఆ కార్టెల్ ఎలా పనిచేస్తాయంటే చాలా ఆర్గనైజ్డ్గా ఏజెన్సీస్తోనూ గవర్నమెంట్స్తోనూ అక్కడ గవర్నమెంట్స్తోనూ టైఅప్ అయ్యి ఒక నెక్సెస్ ఫామ్ అవుతుంది. సో ఆ స్థాయిలో 2021-24 మధ్యలో రాష్ట్రంలో మిగిలిన పోర్టులు ఏ స్థాయిలో ఈ బియ్యం రవాణా చేసినాయి, ఒక్క కాకినాడ పోర్టులోనే 1.31 కోట్ల టన్నులు, మిగిలిన పోర్టుల్లో లక్షల్లో జరిగితే మరి ఒక నిమిషం భాస్కర్ గారు, మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడదురు కానీ ఆయన మరి ఇది దానికి ఎవరు అరబిందోకి ఎవరు ఓనరు అని అడుగుతున్నారు. రికార్డ్స్లో ఉంటాయి కదా సార్, ఎవరు ఆయన క్వశ్చన్ చేస్తే ఎవరు సమాధానం చెప్పాలి ఆయన ప్రభుత్వంలో ఉండి? ఇప్పుడు ఈ వ్యవహారం, కాకినాడ పోర్టు వ్యవహారం అల్టిమేట్ గా ఏం తేలుస్తారు, ఎవరిని నిందితులుగా తేలుస్తారు అనేటువంటిది ఒక అంశం అయితే, ఇది కొత్త సమస్యలకి దారితీసే విధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కావచ్చు, ఆయన శాఖ కాదు, లేదా దీన్ని సీజ్ చేయండి అని ఆదేశాలు ఇవ్వడానికి ఆయనేమి సెంట్రల్ కస్టమ్స్ నిర్వహించేటువంటి శాఖ కాదు, ఆ మంత్రికి సంబంధించి కూడా కాదు. ఎందుకంటే ఒక నౌకని ఇంటర్నేషనల్ కానీ ఏదైనా సముద్రంలో ఉన్నటువంటి ఒక నౌకని సీజ్ చేయాలంటే కస్టమ్స్ శాఖ అధికారులకు మాత్రమే అలాంటి అధికారం ఉంటుంది. అది కూడా స్మగ్లింగ్ వస్తువుల్ని రవాణా చేసేటప్పుడు మాత్రమే అందులో పట్టుబడితే దాన్ని సీజ్ చేయొచ్చు. కానీ నిబంధనల ప్రకారం అనేక మంది, అంటే మీడియాలోనే వచ్చింది లేదా పోర్ట్ అఫీషియల్స్ చెప్పినట్టుగా కూడా నేను చదివాను, ఈ బియ్యం అనేటువంటివి స్మగ్లింగ్ సరుకు కింద రాదు అనేటువంటిది కూడా చెప్తున్నారు. అందుకని దీన్ని నిషేధించాలి, లేదా నిషేధించే విధంగా ఇటువంటి బియ్యం మీద కూడా అటువంటి వాటి మీద కూడా చేయడానికి అవసరమైనటువంటి వేరే కేసులు వేసుకోండి అని చెప్పేసి కాకినాడ పోర్టు అధికారులు సలహా ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. సరే, అది ఏమవుతుంది అనేటువంటిది వేరే అంశం. ఇక్కడ మొత్తం కొండంత రాగం తీసి ఈచుగొంతుతో అరిచినట్టుగా 58,000 టన్నులు ఆ నౌకలో ఉంటే 680 టన్నులు ఎంతో పీడిఎస్ బియ్యం అని చెప్పేసి చెప్తున్నారు. అంత తక్కువగా 680 టన్నులు అంటే అదే పెద్ద రాష్ట్రంలో ఉన్నటువంటి పీడిఎస్ చూసుకున్నప్పుడు అది అంత పెద్ద ఎక్కువేమి కాదు. దాన్ని సరే, 1 టన్ను అయినా 1 కేజీ అయినా కానీ పీడిఎస్ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే డెఫినెట్ గా పట్టుకోవాల్సిందే. ఇక్కడ కాకినాడ పోర్టు ప్రైవేట్ రంగంలో ఉన్నది. దాన్ని చంద్రబాబు నాయుడు గారే ప్రైవేట్ రంగానికి అప్పగించారు 1997-1919 మధ్య. అందుకని అది ప్రైవేట్ రంగంలోనే ఉంటుంది. సరే, ఆ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి జిఎంఆర్ వాళ్ళని ఎవరినో బెదిరించి అరవిందోకి ఇప్పించారనేటువంటిది సరే వీళ్ళ ఆరోపణ. అది బెదిరించి ఇప్పించారో లేకపోతే వాళ్ళే ఇచ్చారో అవన్నీ వేరే అంశం. అది అవసరమైతే కావాలంటే నాదెండ్ల మనోహర్ గారికి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారికి కానీ దాని మీద ఆసక్తి ఉంటే విచారణ జరిపించవచ్చు దానికి సంబంధించి, అదే ఇబ్బంది లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే, 680 టన్నులు అయినా కానీ బియ్యం వెళ్తా ఉంటే పీడిఎస్ అధికారులు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి, అది దాని ఆరిజిన్ ఏమిటి అనేటువంటిది ముందు పీడిఎస్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. తర్వాత రేవుని అది నౌకని సీజ్ చేయడమా లేకపోతే దానేది ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి ఇంకా పెద్ద కామెంట్ ఏంటంటే, బియ్యాన్నే ఇట్లా బానిస్తా ఉంటే అంతర్జాతీయంగా స్మగ్లర్లు కావచ్చు, నేరగాళ్లు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అడ్డా వేస్తే ఏమిటి అని చెప్పేసి ఆయన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రాలని కాపాడేది, బోర్డర్లను కాపాడేది కేంద్ర ప్రభుత్వం.
అంటే ఎవరిని ఆయన నిందిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి. మరి ఏం చేస్తున్నారు? ఎందుకు అంటే అదానికి ఈ దేశంలో 8 రాష్ట్రాల్లో 13 పోర్టుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ 13 రేవుల్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టారు. ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టిన తర్వాత ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి రేవుల్లో ఎవడొస్తున్నాడో, ఎవడు పోతున్నాడో, ఎవడు ఏ విధమైనటువంటి స్మగ్లింగ్ తెస్తున్నాడో అనేటువంటిది ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు సీరియస్ గా పట్టించుకుంటుంది అనేటువంటిది ఒక ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే చూసాం మనం ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక నౌకలో స్మగ్లింగ్ మాదక ద్రవ్యాలు ఉన్నది. దానికి సంబంధించి ఏమైంది ఇంతవరకు మనకి తెలియదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా కేంద్రాన్ని నిలదీసినట్టు లేదు. దాని సంగతి ఏంటి చెప్పండి ఇంతవరకు అని. అందుకని ఇప్పుడు ఈ ఉదంతం మీద ఏమి తెలుస్తారు అనేటువంటిది ఒకటైతే, రెండోది అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో బియ్యవన్నీ కాకినాడ రేవు నుంచే వెళుతున్నాయని అన్నట్టుగా అనధికారికంగా ఇంతవరకు ఆ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కేసు నమోదు చేసినట్టుగా ఎక్కడ నేనైతే చదవలేదు. మరి శ్రీనివాస్ చౌదరి గారు చెప్పాలి కేసు ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసు నమోదు చేశారు, ఒకవేళ అందులో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారా లేదా అనేటువంటిది ఆయన చెప్పాలి. మొత్తం అంతా లేదు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే బియ్యం అంతా ఎగుమతి చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇది వాస్తవం కాదు, కొంత అతిశయోక్తి. అనేక మంది బియ్యం ఎగుమతిదారులు ఉన్నారు. ఆ బియ్యం ఎగుమతి అనేటువంటిది కృష్ణపట్నం రేవు నుంచి జరుగుతూ ఉంది, విశాఖ రేవు నుంచి జరుగుతూ ఉంది, గంగపట్నం రేవు నుంచి జరుగుతూ ఉంది, కాకినాడ నుంచి కూడా జరుగుతూ ఉంది. రెండోది ఈ పీడిఎస్ బియ్యం అనేటువంటిది రీసైక్లింగ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో కొన్ని రైస్ మిల్స్ అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ రైస్ మిల్స్, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళ రైస్ మిల్స్ లో, మన వైసీపీ అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి రైస్ మిల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ పీడిఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళా ప్రభుత్వానికి ఎఫ్సిఐకే కట్టబెట్టారనేటువంటి ఆరోపణలు గతంలో వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. అందువలన ఇది ఒక పెద్ద దుర్వినియోగం. ఈ దుర్వినియోగాన్ని కేవలం కాకినాడ రేవు మీదనే కేంద్రీకరించి అక్కడే ఏదో జరుగుతున్నట్టు, అక్కడే ఏదో చేస్తామన్నట్టుగా చేస్తే, ఒక విధంగా చెప్పాలంటే మిగిలిన రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? అసలు సివిల్ సప్లైస్ అధికారులని ఎందుకని ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు? ఎవరినైనా ఈ కాకినాడ రేవులో పట్టుబడిన బియ్యానికి అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటనేటువంటిది ఏమైనా ఇంతవరకు దర్యాప్తు జరిపి వాళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకున్నారా అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. అందుకని దీనిని చూస్తూ ఉంటే హడావుడి ఎక్కువగా ఉంది, ఆచరణ తక్కువగా ఉందనేది నా అభిప్రాయం. ఓకే సార్. బాజీ గారు, మీరు ఇంతకుముందు కూడా మన డిబేట్లో చెప్పారు మీకు ఈ రైస్ రిలేటెడ్ బిజినెస్ గురించి పూర్తి అవగాహన ఉందని. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ముందు. ఈరోజు మీ నాయకురాలు షర్మిల గారు కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దాదాపు 2 కోట్ల టన్నుల బియ్యం మొత్తం రాష్ట్రంలోని అన్ని పోర్టుల నుంచి వెళుతుంది. అఫ్కోర్స్ మేజర్ షేర్ 1.3 crore టన్స్ వచ్చేసి ఒక్క కాకినాడలో ఫర్ లాస్ట్ 3 years సంగతి. వర్త్ 48,000 కోట్ల రూపాయలు. సరే, ఇప్పుడు కోటేశ్వర గారు అన్నట్లు అలాగే అందరూ కూడా ఏంటంటే మొత్తం కూడా అక్రమంగా రవాణా చేసేది కాదు, కొన్ని అన్ని అనుమతులతోనూ కొంత లెక్కల్లో చూపించకుండా. సో ఇదేదైనా కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించే కాదు, ఇప్పుడు తెలంగాణకి పోర్ట్ లేదు, అక్కడి నుంచి ఏమైనా పీడిఎస్ రైస్ లేదా మామూలు రైస్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇటు రావాల్సిందే. దేశంలో అలాగే అగర్వాల్ పేర్లు వినపడుతున్నాయి. గుజరాత్కి సంబంధించిన కొంతమంది రైస్ ఈ బిజినెస్ ఈ బియ్యం సంబంధించి వాళ్ళందరి పేర్లు వినపడుతుంది. దాదాపు 28 కంపెనీలు ఉన్నాయి ఈ బిజినెస్ చేసేది అని చెప్పేసి ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మొన్న నౌక దగ్గరికి వెళ్ళి చూశారో దాంట్లో 58,000 టన్స్కి సంబంధించి బుక్ అయినాయి. అయితే ఇక్కడ ఒకటి, అంతకుముందు 2 రోజుల క్రితమే కలెక్టర్ గారు ఏకంగా షిప్ లోపలికి వెళ్ళి పరిశీలించారు. మరి 2 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అక్కడ దాకా వెళ్ళారు కానీ షిప్లోకి మాత్రం అలౌ చేయలేకపోయారు. అదేంటో తెలియదు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏదో సెక్యూరిటీ ఇష్యూస్ అంటున్నారంట, వాతావరణం బాగాలేదని చెప్పేసి. రెండో పాయింట్ వచ్చేసరికి ఏదైతే అసలు
కాకినాడలో అన్ని సౌకర్యాలతో ఉంటాయట. దాటి 2 రకాల పోర్టులు అంటున్నారు. ఒకటి సీ పోర్ట్ అయితే సీ పోర్టే ప్రైవేట్ చేతుల్లో ఉంది. అది కేవీ రావు గారు అనే ఆయన చేతుల్లో నుంచి 41.12% ఇలాగూ అరవిందో రియల్టీకి కట్టబెట్టారు. అరవిందో వెనకున్నది అది విజయసాయిరెడ్డి గారి బంధువులని పేరు కూడా ఇప్పటి నుంచో వినపడుతుంది. అలాగే అప్పుడు గవర్నమెంట్లో ఉంది వైసీపీ. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఆయన బ్రదరు స్టేట్ మొత్తం రేషన్ డీలర్స్ దానికి సంబంధించి ఆయన చేతుల్లో ఉంది. అంటే మొత్తం అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సివిల్ సప్లైస్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. రెండోది, ఇప్పుడు అసలు ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఏదైతే వెహికల్స్ కొన్నారో ప్రతి ఇంటికి మేమే తీసుకొచ్చి బియ్యం ఇస్తాము, మీరు రేషన్ షాపులకు రావాల్సిన అవసరం లేదనేది కదా కాన్సెప్ట్. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో 9,260 వెహికల్స్ దాదాపు 1,600 కోట్ల ధనం ఖర్చు పెట్టి గవర్నమెంట్ మొత్తానికి 29,000 మంది రేషన్ డీలర్స్ ద్వారా సప్లై చేపిస్తుంది. ఇది అసలు అవి కొనటం ఇదంతా కూడా ముందస్తు ప్రణాళిక ప్లాన్లో భాగమే అని చెప్పేసి ఒక ఆరోపణ చెప్తున్నారు. దీనికోసం ఎటువంటి చెక్స్ లేకుండా స్మూత్గా వెళ్ళిపోవడానికి మనం ఎవరైనా అవయవదానం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ను కూడా ఆపేసి గ్రీన్ ఛానల్ ఒకటి క్రియేట్ చేస్తారు కదా సార్, సేమ్ అదే టైంలో వీళ్ళ కోసం గ్రీన్ ఛానల్ క్రియేట్ చేశారు అని ఆయన స్వయంగా మా మంత్రి గారు చెప్తున్నారు. ఎలా చూడాలి సార్ మీకున్న నాలెడ్జ్తో? పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం పెద్ద ఎత్తున విదేశాలకి తరలి వెళ్తుందన్నమాట వాస్తవం, ఇందులో సందేహం లేదు. అయితే ఈ బియ్యం ఆంధ్రాకి చెందిన బియ్యమా, ఏ ఏ ఎక్స్పోర్టర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్కడి అనేది కనుక చర్చల్లోకి వెళ్తే కనుక ఇది ఇవాళ కాదండి. కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం బయటకు వెళ్తుంది అనేది ఒక దశాబ్ద కాలం నుంచి జరుగుతున్న అతిపెద్ద వ్యాపారం. అయితే ఏదైతే ఈ రేషన్ బియ్యం రూపాయి బియ్యం ప్రజలకు ఇచ్చి ఆ ప్రజలు వినియోగించకుండా దాన్ని మళ్ళీ 10 రూపాయలకి 15 రూపాయలకి 20 రూపాయలు చేతులు మారి చివరికి ఎక్స్పోర్టర్ దగ్గరికి వచ్చేసరికి 24-25 రూపీస్ 27 రూపీస్ వరకు ఎక్స్పోర్టర్ కొని దాన్ని 63-64 రూపాయలకి లాభానికి, ఎక్కువ లాభానికి మార్జిన్ పొందుతూ ఉన్నాడు వితౌట్ మిల్లింగ్. ఒక పక్క రైతు పొట్టగొడుతూ వీళ్ళు జేబులు నింపుకుంటా ఉండే ప్రక్రియ సాగుతుంది ఎప్పటి నుంచో కూడా. అయితే ఇక్కడ మీరు లేవనెత్తిన మన మనోహర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు లేవనెత్తిన అంశాల్లో కొన్ని అంత వాస్తవానికి దగ్గరగా లేవు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే బియ్యం అనేది, రేషన్ మాఫియా అనేది ఇది ఒక చోట ఒక బండి నుంచో ఒక వెహికల్ నుంచో తీసుకెళ్లి తరలించి ఓ షిప్పులకో లారీలకు ఎక్కించే ప్రక్రియ కాదండి. దేశవ్యాప్తంగా కూడా రేషన్ బియ్యం మాఫియా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. సరిహద్దులు దాటి, రాష్ట్రాల సరిహద్దులు దాటి కాకినాడ చేరుతున్నాయి. కాకినాడే ఎందుకు ఈ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అనేది దానికి ఏంటంటే, కాకినాడ పూర్వకాలం నుంచి కూడా ఈ బియ్యం ఎక్స్పోర్ట్ ప్రసిద్ధి చెందిన ఓడరేవు. ఎందుకంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బియ్యం ఉత్పత్తిలో చాలా పెద్ద పొజిషన్లో ఉంది. ఎక్కువ అత్యధిక ఉత్పత్తి ఈస్ట్ గోదావరి జిల్లా చేస్తున్న నేపథ్యంలో ఎక్స్పోర్టర్లు ఎక్కువ మంది ఇక్కడే ఆఫీసులు పెట్టుకొని ఇక్కడే వ్యాపారాలు స్టార్ట్ చేశారు. ఏదైతే రేషన్ బియ్యం దందా స్టార్ట్ అయిందో, రీసైక్లింగ్ ద్వారా కొంత బయటకు వెళ్తూ మళ్ళీ గవర్నమెంట్కి చేరుతుంది, చిన్న వాళ్ళు బిల్లర్స్ చేస్తున్నారు. ఈ చేసే దళారులు పెద్ద ఎత్తున దళారీ వ్యవస్థ ఈ రేషన్ బియ్యం కోసం పోగేయడం కోసం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందండి. గల్లీల్లో నుంచి కూడా చిన్న వాహనాల నుంచి పెద్ద వాహనాలకి, పెద్ద వాహనాల నుంచి లారీలకి, లారీల నుంచి కాకినాడ పోర్టుకి కానీ, కృష్ణపట్నం కానీ, విశాఖపట్నం కానీ, కాండ్లా ఓడరేవు కూడా, మీకు కాండ్లా కూడా నార్త్లో, మీ గుజరాత్లో కాండ్లా ఓడరేవు చాలా పెద్ద ఎత్తున అక్కడి నుంచి కూడా వెళ్తుందండి. ఇదంతా దేశవ్యాప్తంగా జరుగుతున్నది, ఇది వాస్తవం. ఇకపోతే ఏంటంటే ఈ వాహనాలని దానికోసమే కొన్నారు, ఆ స్మగ్లింగ్ కోసమే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారనేది అంత కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది కేవలం రాజకీయ ఆరోపణల కోసం మాట్లాడుతున్న మాటలే కానీ అది కరెక్ట్ కాదండి. ఏంటంటే ఇది చాలా పెద్ద ఎత్తున ఒక మొత్తం కలెక్ట్ అయ్యి గోడౌన్స్లో స్టాక్ చేయబడటం, గోడౌన్స్లో గ్రేడింగ్ అవటం, ఏ దేశానికి ఏ క్వాంటిటీ కావాలనేది నిర్ణయం జరిగి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరగటం, ఇది ఈ రకంగా కొనసాగుతూ ఉన్న వ్యాపారం అండి. సో ఏంటంటే ఇది మంత్రి గారు ఆరోపించినట్టుగా ఇది వెహికల్స్ ని దానికోసమే కొన్నారు, ప్రణాళికాబద్ధంగా ముందస్తు వ్యూహం అనేది కరెక్ట్ కాదండి. ఇంకొక మాట ఏంటంటే, మన కాకినాడలో
దాదాపు 50 నుంచి 60 మంది ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు రేషన్ బియ్యం అని చెప్తున్నారో, ఈ 648 టన్నుల రేషన్ బియ్యం అని అన్నారో, అది ఎవరికి చెందిన బియ్యం, ఎంతమంది ఎక్స్పోర్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి దాంట్లో అది ఆ డాటా తీయడం చాలా తేలికండి. ఇప్పుడు సినిమాటిక్ లెవెల్లో సీజ్ ది షిప్ అనేది ఒక ట్రెండింగ్ డైలాగులుగా మారింది. కానీ ఇవాళ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, అనేక ప్రొడక్ట్స్, అనేక రకాలైన వస్తువులు, అనేక మంది వ్యాపారస్తుల యొక్క సరుకుని రకరకాల దేశాలకి వెళుతున్న ఒక షిప్ని సీజ్ చేసే అధికారం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అనేది వాళ్ళ చర్చనీయాంశంగా మారింది. నాకు తెలిసినంత మట్టుకు ఏంటంటే, ఒక ప్రొడక్ట్ సస్పెక్టెడ్ అయినప్పుడు ఆ ప్రొడక్ట్ని ఆపేసి వెనక్కి తీసుకెళ్ళి ఆ ప్రొడక్ట్ మీద ప్రోబ్ జరుగుతుంది తప్ప టోటల్ షిప్ వెజల్ని మాత్రం ఆపే అధికారం ఎవరికి ఉండదనేది నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఇదేంటంటే పొలిటికల్ గా కొంతకాలం పాటు ఇది జరుగుతుంది చర్చగా, కానీ టెక్నికల్ గా మాత్రం ఒక వెజల్ని సీజ్ చేసే అధికారం మీరు అన్నది కరెక్టే, మీరు అన్నది కరెక్టే. కాబట్టి సరుకుని బయటికి తీస్తారు, ఆ సరుకు ఎవరిది తీస్తారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ఆ సరుకు ఇంకొకరు కూడా చెప్తున్నాను సురేష్ గారు, ఇక్కడ ఆ బియ్యం పీడిఎస్ బియ్యమా కాదా అనే టెస్ట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఏజ్ టెస్ట్ అనే ఒకటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి ప్రవేశపెట్టిందండి. బాజీ గారు అక్కడ ఆ రోజు టెస్ట్ చేశారు, అప్పుడు చేశారు, అంతకు ముందు కలెక్టర్ గారు వెళ్ళినప్పుడు కూడా చేశారు, నిర్ధారించారు. పాయింట్ అది కాదు. ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్లు నిజంగానే ఒక వెసల్ని, అందులో ఇంటర్నేషనల్ వాటర్స్ కూడా ఉంటాయి కాబట్టి మన పరిధి కొంతవరకే. రెండోది, ఇక్కడ కాకినాడలో ఇప్పుడు కొంత దూరం ప్రయాణించిన తర్వాతే, కొన్ని నాటికల్ మైల్స్ ప్రయాణించిన తర్వాతే ఆ ఏదైతే ఎక్స్పోర్ట్ జరుగుతుందో ఆ షిప్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. అది మన విజువల్స్లో కూడా చూసాం. అది సీ పోర్ట్ కింద వస్తుంది. ఒక్క నిమిషం సార్. అలాగే యాంకరేజ్ పోర్ట్ వచ్చేసేమో కాకినాడలో 2 రకాల పోర్ట్లు ఉన్నాయట. యాంకరేజ్ పోర్ట్ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. అది వచ్చేసరికి సీపోర్ట్, ఆ సీపోర్ట్ దగ్గర నుంచే మొత్తం కథ నడుస్తుంది అనేది ఆరోపణ. సార్ ఇక్కడ మొత్తానికి అవునండి, అక్కడ దాకా ఈ చిన్న షిప్పుల బోట్లలో నుంచి సరుకుని తీసుకెళ్లి అక్కడ దాకా తీసుకువెళ్ళి డీప్ సీలోనే ఆ ఓడలోకి ట్రాన్స్పోర్ట్ చేస్తారండి, అది లోడ్ చేస్తారు. అది రెగ్యులర్ ప్రాసెస్. అధికారాలు పరిమితంగానే ఉంటాయి. కానీ ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారంటే, మరి ఆ నిర్ణయం ఎంతవరకు మరి మంత్రి మండలి ఏంటి దీని మీద ఒక సమగ్రమైన విచారణ జరిగే వరకు కూడా ఆ షిప్ను అక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి, మరి యాక్చువల్గా అయితే ఎక్సైజ్ వాళ్ళ పర్వ్యూలో ఉంటుంది, ఇంటర్నేషనల్ వాటర్స్ కాబట్టి. కోటేశ్వరరావు గారు కూడా అదే మెన్షన్ చేశారు. మరి స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఏదైతే ఆ షిప్పు చెల్లించాల్సిన, ఆ ఓడర్ చెల్లించాల్సిన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ అది ఆ ల్యాండ్ చేసినందుకు, అక్కడ స్టే చేసినందుకు ఎన్ని రోజుకి ఎంత అని చెప్పేసి ఫీజు ఉంటుంది. అవి పే చేసిన తర్వాత వీళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ని ఇవ్వకుండా ఆపగలుగుతారు తప్ప కొంత సమయం వరకు షిప్ని అయితే అక్కడ నుంచి కదలనీయకుండా చేయడం అనేది నాకు తెలిసినంత వరకు అది సాధ్యం కాదండి. అది కొద్ది రోజుల్లో అది డిస్పోజ్ అవుతుంది. ఆ సరుకునైతే వాళ్ళు సీజ్ చేయొచ్చు. ఏదైతే సస్పెక్టెడ్ సరుకుని సీజ్ చేసి దాని బాధ్యుల మీద చర్యలు తీసుకునే వరకు వెళ్ళొచ్చు. కానివ్వండి, షిప్ వరకు వచ్చేసి షిప్ని అయితే ఆపే పరిస్థితి ఉండదు అనేది నా నాలెడ్జ్ ప్రకారంగా తెలిసిన అభిప్రాయం, నాకు చెప్తున్న అభిప్రాయం. కాకపోతే ఇక ఈ బియ్యం రేషన్ బియ్యం మాఫియా అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి కేవలం రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, కేంద్రం కూడా ఒక కారణము. ఎందుకంటే ప్రజలకు ఏ బియ్యం కావాలో ఆ బియ్యం సరఫరా చేయకుండా ఏదో వాళ్ళు కలెక్ట్ చేసిందంతా పోగేసి రాష్ట్రాలకు సప్లై చేసి అది తినమని ఫోర్స్ చేస్తే ప్రజలు తింటలేదు. ప్రజలు తినకుండా 10 రూపాయలకి 15 రూపాయలకి అమ్ముకునే పరిస్థితి ఉంది. మన ప్రజలన్నా కొంచెం దోశలకి ఇడ్లీలకి ఆ బియ్యం వాడుతున్నారు. కానీ మీకు నార్త్లోకి వెళ్తే గోధుమలు తినే ప్రజలకి బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని మళ్ళీ వాళ్ళు రీసైక్లింగ్ చేసి ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారండి. ఈ వ్యవస్థని రూపుమాపాలంటే కేంద్రం ఒక ప్రణాళికాబద్ధంగా సరైన చర్యలు తీసుకోవాలి. ఏ రాష్ట్రానికి ఏ బియ్యం కావాలో ఆ బియ్యమే సరఫరా జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి కేరళ ఉంది, బాయిల్డ్ రైస్ తింటారు వాళ్ళు. అందులో కొంచెం గుండ్రంగా బొద్దుగా ఉండే బాయిల్డ్ రైస్ తింటారు. మనం సౌత్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఈ రాష్ట్రాల్లో సన్న బియ్యం తింటాం మనం. ఈవెన్ పేదలు కూడా ఇవాళ పర్చేసింగ్ కెపాసిటీస్ పెరిగి 40-50 రూపాయలకి సన్న బియ్యం కొని తింటున్నారండి. అటువంటిప్పుడు ఈ దొడ్డి బియ్యం తినాల్సిన అవసరం లేదు, అది కొనరండి. కాబట్టి తెలంగాణలో ఇప్పుడు అందుకనే సన్న బియ్యాన్ని సరఫరా చేసే పద్ధతికి మార్చారు వాళ్ళ విధానాన్ని. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ ప్రజలకు ఆహారపు అలవాట్లు ఏంటి, ఏ బియ్యాన్ని ప్రజలు ప్రిఫర్ చేస్తున్నారు
అనే యాంగిల్ ఆలోచించి అవి సరఫరా చేస్తే ఇవి దొడ్డిదారిన పక్కకి వెళ్లకుండా ప్రజాధనాన్ని మనం ఓకే బాయ్. వేస్ట్ కాకుండా ఆపచ్చండి. ఓకే. కాబట్టి ఈ కోణంలో మనం అరికట్టగలగాలి. కానీ ఇవాళ జరుగుతుందంటే ఎవరు ఆపగలుగుతారండి దీన్ని చెప్పండి. ఇప్పుడు ఒక ఒక వైట్ కార్డు హోల్డర్ ఉన్నాడు, బియ్యం కొంటాడు, వేరే వాడికి 10 రూపాయలు అమ్ముకుంటాడు. మీరు ఎందుకు అమ్మావు అని ప్రశ్నించగలుగుతారు ఎవరన్నా కానీ? ఏ ప్రజాప్రతినిధి కానీ లేకపోతే ఏ పోలీసు కానీ వచ్చి ఎందుకు అమ్మావా అని అడగలుగుతాడు చెప్పండి? అతను హక్కు అది. అతను రూపాయి కొనుక్కున్నాడు, 10 రూపాయలు అమ్ముకుంటాడు. ఇక్కడ లీగాలిటీస్ కనుక చూస్తే కనుక రేషన్ బియ్యం అనేది పేదవాడికి చెందాల్సింది, వ్యాపారానికి వెళ్ళకూడదు అనేది అక్కడ లీగల్ పాయింట్ అయినప్పుడు దాని మధ్యలో రకరకాల చేతులు మారుతుంది. ఎవరిని బాధ్యులు చేస్తారు? దీన్ని ఎవరిని శిక్షిస్తారు చెప్పండి? అల్టిమేట్ గా దీన్ని సప్లయర్ ఎవరండి? ప్రజలే సప్లయరు. ఎవరైతే రేషన్ కార్డుదారుడు ఉన్నాడో అతనే సప్లయరు ఈ టోటల్ చైన్ కి. సో ఎక్కడ ఆగాలి దీన్ని? ఎక్కడి నుంచి అయితే మూలాలు ఉన్నాయో అక్కడ ఆపగలిగితే ఇది ఫర్దర్ ఇంకా ఇంప్రూవ్ కాకుండా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఉంది సార్, ఇంకొక పాయింట్ ఉంది. ఎక్స్పోర్ట్ పాలసీలో కూడా దీని మీద దృష్టి పెట్టి పాలసీని రూపొందించాలి. ఇవాళ రైస్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, దానికి మొన్నటి వరకు కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు. మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ అని ఒకటి పెట్టారు. ఇట్లా ఏంటంటే ఆ మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ పెట్టడం వల్ల కొన్ని రకాల బియ్యాన్ని మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేయగలం. చౌక రకాల బియ్యాలని మనం సరిహద్దులు దాటనీయకుండా చేయడానికి అనుకూలమైన పాలసీలని ఎక్స్పోర్ట్ పాలసీల్లో అడాప్ట్ చేయాలి. ఇలా కొన్ని కట్టుదిట్టమైన చర్యలు కేంద్రం తీసుకుంటే గానీ ఈ రేషన్ మాఫియా అన్నది మనం అరికట్టలేమనేది నా ఉద్దేశం. శ్రీనివాస్ చౌదరి గారు, సరే, దీనికి మా సొల్యూషన్ ఏంటనేది కాసేపు పక్కన పెడితే, అసలు గత 3 సంవత్సరాలుగా ఇంత భారీ ఎత్తున ఎప్పుడు జరగలేదు. ఇంత ముందు కూడా జరుగుతుంది కానీ ఇంత స్థాయిలో జరగలేదు. ఇది కారణం అరవిందో ఎంటర్ అయిన తర్వాతే అనేది ఒక మాట వినపడుతుంది. అరవిందో బాస్ ఎవరని చెప్పేసి మళ్ళీ మీ కూటమి మంత్రి గారే అడుగుతున్నారు. మీకేమైనా తెలుసా సార్? సార్, కాకినాడ పోర్ట్ అనేది నాకు తెలిసి కేవీ రావు గారి చేతిలో ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి దేశ విదేశాల నుంచి స్మగ్లింగ్ చేయాలన్నా, మనీ ల్యాండింగ్ చేయాలన్నా, అక్రమ వస్తువు రవాణా చేయాలన్నా ఇది కేంద్రం అని ఆయన ఊహించాడేమో. ఇది ఒక ఆర్గనైజ్డ్గా జరిగింది ఇక్కడ. దీన్ని ఆర్గనైజ్డ్ ఏమో నేను అంటాను. ఎందుకంటే 2019-20 మధ్యలో 19 లక్షల టన్నులు, 20-21 మధ్య 27 లక్షల టన్నులు, 21-22 మధ్య 29 లక్షల టన్నులు, 23-24 మధ్య 35 లక్షల టన్నులు, 23-24 1,37,000 కోట్ల టన్నులు రవాణా అయింది బియ్యం. అంటే మొత్తం రేషన్ బియ్యం నేను చెప్పట్లా. ఇక్కడ క్వశ్చన్ ఏం తెలిసినా, మొన్న పట్టుకున్న రైస్లో 20% తెలంగాణ రేషన్ బియ్యం ఉంది. ఇది వాళ్ళు కనిపెట్టిన విషయం. అయితే ఇక్కడ 28 కంపెనీలు డిఫరెంట్ పేర్ల మీద ఆకర్షణమైన లేబుల్తో, ప్యాకింగ్తో టోటల్గా ఒక మాఫియా నడుపుతున్నారు. ఆ బియ్యం తీసుకురావడం, ఆ బియ్యాన్ని మొత్తం పాలిష్ చేయటం, ఆకర్షణమైన ప్యాకింగ్లో పెట్టుకోవడం, దాదాపు 16-17 కంపెనీలకి బ్యాండ్ నెంబర్ చేసుకొని ఇవన్నీ కూడా పూల్ చేసి ఇక్కడే కదా సార్. ద్వారపూడి చంద్రశేఖరరావు గారి పేరు ఎందుకు వచ్చిందంటే, ఈయన పశ్చిమ సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, చైనా, అలాగే సౌత్ ఆఫ్రికా ఇలాంటి కొన్ని దేశాలు, 14 దేశాలు, 4 నుండి 14 దేశాలకి ఈ సరుకు రవాణా అవుతుంది. బియ్యమే కాదండి, రేషన్ బియ్యం రవాణా చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఎలా అంటే మరి వాహనాల గురించి తీసుకొచ్చిందంటే ఇవన్నీ కింద సార్ నిజమే. నచ్చిన బియ్యం ఇవ్వకపోతే ప్రజలు తినట్లేదు, ఇరికిచ్చేస్తున్నారు, అమ్మేసుకున్నారు, రెండో విషయం. అదే వ్యాన్ల ద్వారా, గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా కాకినాడ స్పోర్ట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 6 రూపాయలకి పేదవాళ్ళ దగ్గర కొని దాన్ని పాలిష్ చేసి విదేశాల్లో ఇండోనేషియా, చైనా, సౌత్ ఆఫ్రికా ప్రాంతంలో, నైజీరియా అనే ప్రాంతంలో, కెన్యా అనే ప్రాంతంలో 74 రూపాయలు కేజీ లెక్కన అమ్ముతున్నారు. ఎంత మాఫీ జరుగుతుందో మీకు అర్థమైంది. అలాగే ఎప్పుడైతే కేవీరావు గారు పోర్టు నుంచి లాగేసుకున్నారో ఇక్కడ బియ్యం ఒకటే రవాణా అవుతుంది. ఎందుకు అనుకోవాలి మనం? జగన్మోహన్ గారు మనీ లాండరింగ్ ఏమైనా దాటిపోయిందా? లేదా దేశ విదేశాలు ప్రమాదకరమైన వస్తువులను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయా? సో ఈ చట్టపరంగా ఈ పోర్టుల పైన నియంత్రణ కేంద్ర ప్రభుత్వం చేసినా 2,200 ఎకరాలు పై చెరుకు కాకినాడ పోర్టు ఉంటే దాన్ని 20 మంది పోలీసులతో కాపాడమైంది. ఇంకొక లెక్క కూడా ఉంది సార్. ఎందుకంటే గంగవరం పోర్టు నుంచి 2,20,000 టన్నులే ఎక్స్పోర్ట్ అయింది బియ్యం. అలాగే విశాఖపట్నం పోర్టు నుంచి 38 లక్షలకి మాత్రమే పోయింది రైస్. కృష్ణపట్నం నుంచి 23 లక్షలే. అంటే మిగతా పోర్టులన్నీ కవర్ చేసుకుంటే చాలా తక్కువ శాతం బియ్యం రవాణా అయింది. మరి ఇక్కడే ఇదే పార్టీగా పెట్టుకొని ద్వారపూడి చంద్రశేఖరరావు గారు ఈ విధంగా రవాణా చేస్తున్నారంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో బతలపు ఉంది.
కాబట్టే పవన్ కళ్యాణ్ గారు కానీ మనోహర్ గారు కానీ బయట పెట్టారు. దోషులు ఖచ్చితంగా త్వరగా పట్టుకొని ఆయన సౌత్ ఆఫ్రికాలో రేషన్ బియ్యం పాలసీస్ ప్యాక్ చేసిన డబ్బులు రాకపోతే షిప్ నుంచి తీర్చుకోవడం కష్టంగా ఉంది కాబట్టి అక్కడ కొన్ని గోడౌన్లు కట్టాడు. ఇప్పుడు ఇక్కడ రైస్ రిమాల్ చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని గోడౌన్లు కట్టాడు. ఈ గోడౌన్ ఏదైతే వస్తాయో సరుకు రేటు ఉన్నప్పుడే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆధారంతో దొరికాయి కాబట్టి ఏ కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీలు ఏ లేబుల్ పెట్టుకుని అమ్ముతున్నాయి, ఎక్కడ పాలిష్ చేస్తున్నారు, అంత వివరాలు తీసుకున్నారు. తెలంగాణ రేషన్ బియ్యం కూడా ఇచ్చినప్పుడు పట్టేసుకున్నారు, అవి ఎక్కడ పంపించారు చూస్తున్నారు. టోటల్గా ఏంటంటే కాకినాడ పోర్టు స్మగ్లింగ్కి కేంద్ర బిందువుగా మారింది, మార్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ క్రైమ్ చేయడం కోసం, ఆర్గనైజింగ్ క్రైమ్ కోసం అని స్పష్టంగా కనబడతాను. సో దీంట్లో మీరు అన్నట్టు భద్రత చట్టాలు, పోర్టు మీద అజమాయిషి, ఎవరు దాన్ని నియంత్రించాలి, స్మగ్లింగ్ జరిగిన ఎవరు పట్టుకోవాలి, ఎలా సీజ్ చేయాలి, సీజ్ చేయని నిబంధనలు ఏంటి, తప్పు జరుగుతుంటే సామాన్య మానవుడు నివురుపోయి చూస్తున్నాడు, పట్టుకోకుండా చేతులు ఎత్తున్నాడా, ఇన్ని సందేహాలు ఉన్నప్పుడు చట్టపరమైన వసూలు ఆసరా చేసుకుని ప్రైవేట్ పోర్టుకు తెరలేపి ఈరోజు బియ్యమే కదా సార్, నాకైతే బియ్యం ఒకటే రవాణా చేయడానికి నమ్మకోట్లే. ఇది కేవలం బియ్యం అనేది ఒక పార్ట్. రిమైనింగ్ ఏంటి జరిగిన విషయం పైన రిమైనింగ్ ఆఫీసర్స్ ని అందరినీ పట్టుకుంటే పొందలేని పోతే ఏదో మా ఉద్యోగాలు పోతాయని చెప్పారు, 10,000 మంది ఉద్యోగాలు పోతాయి, షిప్లే కంటారు కానీ అని చెప్పారు, అనే అబ్జెక్షన్స్ పెట్టారు. ఆరో ఎస్పీ లీవ్ పెట్టిపోయాడు. అనేక అంశాలపై సందేహాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న వాళ్ళలో ఏదో మతలం నడుస్తా ఉంది. దీంట్లో ఏదో దేశానికి నష్టం కలిగించే విధంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ పోర్టుల చట్టాలు నియంత్రణ పైన, ఆదివాసీ పైన కఠినమైన చట్టాలు తీసుకురాకపోతే రాష్ట్ర దేశ భద్రతకు కూడా ప్రమాదం పడే అవకాశం ఉందని దీంతో హెచ్చరిస్తూ నేను కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోమని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. భాస్కర్ గారు ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు హైలైట్ చేశారు. ఇప్పుడు ఇది పోర్ట్ అనేది ఒక సరిహద్దు అంశం కింద కూడా వస్తుంది కాబట్టి వాటి మీద నిఘా చాలా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అసలు వదిలేశారని నేను అనుకోను, ఎంతో కొంత నిఘా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ రకమైనటువంటి నెక్సెస్తో ఒక సెంట్రలైజ్డ్గా జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉచితంగా ఇస్తున్నటువంటి బియ్యం కూడా ఈ రకంగా తరలిపోతున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఈ అంశం మీద కూడా ఆయన ఇష్యూ రైజ్ చేశారంట. దీంట్లో పార్టీలకు అతీతంగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది నిర్వివాదాంశం. ఎందుకంటే బిగ్ మనీ ఎవరు డబ్బు ఎవరికి చేయదు. కాకపోతే ఏంటంటే అంతకుముందు జరిగేదానికన్నా ఇంకాస్త పాలిష్ చేసి బియ్యాన్ని పాలిష్ చేసినట్టుగానే ఇక్కడ దాన్ని ఏమంటారు క్రైమ్ని కూడా పాలిష్ చేసి సెంట్రలైజ్డ్గా ఆర్గనైజ్డ్గా అంటే అన్ని వ్యవస్థలు కుమ్మక్కైపోతే ఎలా ఉంటుంది అనే దానికి ఇక విశృంఖలత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దీని మీద ఎంక్వైరీ అయితే జరగాలి. మరి సెంటర్ ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అంతవరకు ఉంది సార్. ఒక నిమిషం చిన్న సబ్మిషను. ఇప్పుడు కాకినాడలో నుంచి ఎందుకు పెద్ద ఎత్తున జరుగుతుంది అనే దానికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే కాకినాడ పోర్టు సరౌండింగ్స్ లో చాలా పెద్ద పెద్ద గోదాములు, ఆ గోదాముల ప్రాసెసింగ్ మిషనరీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉందండి. ఎక్కడ రాష్ట్రం ఏ దేశంలో ఏ రాష్ట్రం నుంచి బియ్యం వచ్చినా కానీ ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే ఈ గోడౌన్స్ లో ఆ బియ్యాన్ని రీప్రాసెస్ చేయడానికి అనుకూలమైన యంత్రాంగం కూడా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చి రీప్రాసెసింగ్ చేయడం, గ్రేడింగ్ చేయడం, లేకపోతే ఆ నూకల శాతాన్ని తగ్గించడం, అలాంటి ప్రాసెస్ ప్యాకింగ్ చేయడం అనే సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఎక్స్పోర్టర్లు అందరూ కూడా కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారండి. వేరే పోర్టుల్లో ఆ పోర్టుల దగ్గర ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇది ఒక కారణం. అవును, నేను అందుకని ఇందాక చెప్పింది కాకినాడ పోర్టుకి చాలా అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయట. అలాగే సీ పోర్టు ఇలాంటి విషయాల్లో మరి ఫస్ట్ నుంచి కూడా చాలా ఎంకరేజింగ్గా ఉందంట. అది ప్రైవేట్ యాజమాన్యంలో ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే మల్టీ ఫోల్డ్స్లో జరిగింది. అంటే అంతకుముందు ఎప్పుడు అవినీతి ఉంటుంది, ఒక గీత ఒక లైన్. ఇప్పుడు ఇదే కదా మొత్తుకునేది, అవినీతి ఇప్పుడేదో కొత్తగా బిగినైంది లేదా అది కాదు. పాయింట్ ఏంటంటే విశృంఖలత్వంగా జరుగుతుంది అన్ని వ్యవస్థల్లో కూడా ఈ రకంగా సెంట్రలైజ్డ్గా జరుగుతుందనే దాని గురించే కదా. మల్టీ ఫోల్డ్స్లో ఇప్పుడు రూపాయికిను ₹1,00,000 తేడా లేదు. తీసుకుని ₹10 అవినీతి చేసేవాడికిను లక్షలు కోట్లు అవినీతి చేసేవాడికి తేడా లేదు. తేడా కావాలి అంతే. అవినీతి అంటే అవినీతి, ఏదైనా అవినీతి అంటే అనొచ్చు. పేద కడుపు కుర్తితో ₹10 తీసుకునేవాడిని కార్పొరేట్ లెవెల్లో ఈ రకంగా వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పణంగా పెట్టి చేయడానికి ఒకటిగా కంపేర్ చేయడానికి లేదు. సార్ భాస్కర్ గారు ప్లీజ్. సార్ నేనేమంటానంటే దీనికి విదేశాలకి రైతుకు చెందాలి. నిజంగా కూడా రైతుకి రావాలండి లబ్ధి, ఆ లాభం రైతుకు రావాలి. కష్టపడి పండించే రైతుకు లాభం రావాలి.
ఇక్కడ ఏమవుతుందంటే మిడిల్ మ్యాన్, బ్రోకర్స్, మధ్యలో దళారులు, వ్యాపారులు కుబేరులు అయిపోతున్నారు. 10 రూపాయల బియ్యాన్ని 10 రూపాయలకు కొని 74 రూపాయలు అమ్ముతున్నారంటే ఎక్కడండి ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి. అదే కదా సార్ లక్షల చెప్పేది. టన్నుల్లోకి వెళ్ళేసరికి ఎన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల అదే వ్యాపారం కదా, మిగులు ఎక్కువ ఉంది సార్. అదే అంటున్నాను, కొద్దిగా రిస్క్ అయినా కానీ మిగులు, ఆ రిస్క్ ఏ విధంగా అంటే నెక్సెస్ అయిపోతే రిస్క్ కూడా జీరో చేసుకోవచ్చు. సార్ భాస్కర్ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు ఫస్ట్ నేను మోడీ గారు కూడా నిన్న మెయిల్ పెట్టాను సార్. ఏమనంటే అవసరం లేని బియ్యము మన ప్రజలకు ఉచితంగా ఇచ్చి ఒక రకంగా అవినీతిని ఎంకరేజ్ చేస్తున్నామేమో అనే క్వశ్చన్ పెట్టి వారికి మెయిల్ కూడా పెట్టాం ఒకటి. రెండోది, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా నేనేం చెప్తానంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫ్యాక్ట్ కేంద్ర ప్రభుత్వానికి తెలియదు సార్. రాష్ట్ర ప్రభుత్వానికి ఫ్యాక్ట్ తెలుసు. ఫ్యాక్ట్ అంటే ఏంటి? బియ్యము, మనం ఇచ్చిన బియ్యము వాళ్ళు వండుకొని తినడం లేదు. ఒక 20-25% కంటే ఎక్కువ తినడం లేదు. మిగతావన్నీ కూడా ఏదో ఒక రకంగా దారి పడుతున్నాయి అనే విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇదేదో జరిగిపోనిలే అన్నట్టుగా ఉంది, కానీ ఇక్కడ దీనికి ఎక్కడో ఒక చెక్ చేయాలా, ఖచ్చితంగా దీన్ని ఆపాలా అనే దృక్పథంకి రావాలా. నేనేం చెప్తానంటే సార్, ఇప్పుడు ఆహార భద్రత కింద రైస్ ఇస్తున్నారు. ఆహార భద్రత ఖచ్చితంగా ఇవ్వండి, కానీ రైతుకు కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి సన్నబియ్యం పండించమని, ఆ సన్నబియ్యం కానీ రేషన్ కార్డు హోల్డర్స్కి ఇస్తే ఖచ్చితంగా తింటారు. అప్పుడు అవినీతి జరిగేదానికి అవకాశమే ఉండదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టాలి, కేంద్రం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వారికి ఉండే ఛానల్స్లో వారు ఆ పని చేయొచ్చు. అయితే నా పాయింట్ ఏంటంటే సార్, ఖచ్చితంగా ఈ రైస్ని ఇంకా ఉత్తరోత్తర ఇవ్వకుండా ఆపేసేసి ఒక సీజన్లో సన్నబియ్యమే పండించి రైతుకు ఎక్కువ డబ్బులు ఇచ్చి రైతు కూడా బాగుపడేటట్టుగా చేసి, అదేవిధంగా రేషన్ కార్డు దాడు కూడా తినే బియ్యం ఇస్తే కొంతవరకు ఎక్కువ భాగం ఈ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకటి. రెండోది, అయితే ఈ 3 సంవత్సరాల్లో కాకినాడ పోర్ట్ నుంచి 1,31,00,000 టన్నులు ఎక్స్పోర్ట్ అయిందని చెప్పి లెక్కలు వచ్చినాయి సార్. ఈ 1,31,00,000 టన్నుల్లో సరే ఎంత ఉందని ఏందనేది అది ఎక్స్పోర్ట్ అయిపోయినాయి కాబట్టి మనం ఏం చెప్పలేము. కానీ దాని ఒక నెలకి ఇప్పుడు పట్టుకున్న బియ్యాన్నో, లేకుంటే గతంలో పంపించిన బియ్యాన్నో, లేకుంటే ఇంకేదైనా దారిలో ఎంత బియ్యము ఈ ఎక్స్పోర్ట్ అయింది, ఈ అవినీతి జరిగింది అనే దానికి నేను ఒక చిన్న మాట చెప్తాను సార్. ఇది డాన్లు ఎక్కడెక్కడ ఉన్నారంటే, గ్రామంలో డాన్లు ఉన్నారు సార్, తర్వాత మండలంలో డాన్లు ఉన్నారు, జిల్లాలో డాన్లు ఉన్నారు. ఈ డాన్లందరూ కలిపి ఒక్కొక్క రేటు ఒక్కొక్కడికి, లబ్ధిదారుడికేమో 10-12 రూపాయలు, దానికేమో గ్రామం దానికేమో 15 రూపాయలు, మండల దానికేమో 25 రూపాయలు, జిల్లా దానికేమో 25 రూపాయలు. 25 రూపాయల నుంచి నేరుగా ఎవరికైతే స్టేట్ దాని ఉంటాడే ఆ స్టేట్ దానికి చేరిపోతున్నాయి. ఇది ఫ్యాక్ట్, ఇది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే ఈ సైకిల్ అయితే మీరు అన్నట్టు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారేమో అందుకనే బయటికి రావడం లేదన్నారు సార్. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం అనేది పార్టీలను పక్కన పెట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు అవినీతి పడైపోయాడు సార్. పోయిన గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ప్రతి డిపార్ట్మెంట్లో ఇష్ట ప్రకారం అలవాటు పడిపోయారు. మీరు ఇందాక అన్నారు డబ్బులు ఎవరికి చేదు కాదని, వాస్తవం. కానీ నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనుకునేవాడు ఈ చిన్న చిన్న విషయాలకి పాల్పడతాడని నేనైతే అనుకోను సార్. నిజంగా పార్టీ కార్యకర్తలు ఉంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయినాయి కదా, ఎక్స్పోర్ట్ అయిన డబ్బులు ఎక్స్పోర్టర్కి వచ్చి ఉంటాయి కదా, ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి మిల్లర్కి వచ్చి ఉంటాయి కదా, మిల్లర్ దగ్గర నుంచి జిల్లా డాన్ దగ్గర నుంచి మండల డాన్ నుంచి విలేజ్ డాన్కి వచ్చి ఉంటాయి కదా. ఎంతెంత ఒక్కొక్క నెల తీసుకోమండి,
ఒక నెల తీసుకొని శాంపిల్ గా తీసుకొని మీరనేది ఏంటంటే రికార్డులు ట్రాన్సాక్షన్స్ తీస్తే మనీ ట్రయల్ అనేది బయటకు వస్తుంది అంటారు కొంత సురేష్ గారు చిన్న సబ్మిషన్ ఒకే వాడు చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు సురేష్ గారు ఒక చిన్నవాడు రాష్ట్రంలో 1,68,000 కుటుంబాలు వైట్ కార్డులు 1,40,000 వైట్ కార్డులు ఇచ్చారు జగన్మోహన్ గారు. కేంద్రం నుంచి తీసుకోవడానికి చేసుకున్న ఆర్గనైజేషన్ సిస్టమ్. భాస్కర్ గారు ఒక్క నిమిషం ఒక చిన్న లెక్క ముగిస్తాను. రాష్ట్రంలో 1,68,00,000 కుటుంబాలు ఉంటే 1,42,00,000 రేషన్ కార్డులు వైట్ కార్డులు తయారు చేశారు చేసి అమ్ముతున్నాడు. అది చాలా క్లియర్ సార్, అందరికి తెలిసిన నిజమే. 1.48 సార్, 1.442 కాదు, 1. సార్ 1,68,00,000 కుటుంబాలు ఉంటే 1,48,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి సార్. ఇదేం కర్మ సార్ ఇది? అంటే ఈ రాష్ట్రంలో సార్ నాకు అర్థమైంది ఏంటంటే రైతులు ఆ రైస్ పండించాల్సిందే, ఆ స్థాయిలో కేంద్రం కొనాల్సిందే, ఫ్రీగా ఇవ్వాల్సిందే, 10 రూపాయలకి లబ్ధిదారులకి వాళ్ళు తినకపోతే వాళ్ళకి 10 రూపాయలతో సరిపెట్టాల్సిందే. మీరు అన్నట్లుగా ఈ నియోజకవర్గానికి నాకు తెలిసినంతవరకు, నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫ్కోర్స్ అన్అఫీషియల్లే, ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఆ బాధ్యతలు కూడా అప్పచెప్పారట. ఏంటి దాదాపుగా నెలకి 25 లక్షల వరకు వారు అది ప్రొక్యూర్ చేసి పంపించే బాధ్యతలు. మీరు అన్నట్లుగా ఇంకా చిన్న స్థాయిలో ఏమైనా చిన్న డాన్లు ఏమైనా పెట్టుకున్నారో తెలీదు. రైట్. కాబట్టి సార్ నేను అనుకుంటాం ఇప్పుడు ఎలక్షన్స్ చిన్న డాన్లు లేకపోతే మధ్యలో డాన్ పుట్టడు, మధ్యలో డాన్ లేకపోతే జిల్లా డాన్ పుట్టడు, జిల్లా డాన్ లేకపోతే రాష్ట్ర డాన్ పుట్టడు. కింద ఇక్కడ స్టార్టింగ్ ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలు బయట పెట్టాలన్నా, లేదంటే కనుక పాలసీలో మార్పులు చేయాలన్నా, అంటే మొత్తానికి ఏంటంటే ఈ మనీ ఈ స్థాయిలో భారీ ఎత్తున ఉన్న దాన్ని కట్టేలు చేయడానికి పార్టీలకు అతీతంగా అది ఎవరైనా కానీ ఆ చర్యలు చేపడుతుందా అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా అత్యుత్సాహంతో, లేదంటే అఫ్కోర్స్ ఆ కమిట్మెంట్ని మనం ఎంకరేజ్ చేయాలి, దాన్ని మనం చివరి వరకు కొనసాగాలని కోరుకుందాం. కానీ ఇది $1 మిలియన్ క్వశ్చన్ అని అర్థమవుతుంది. బాజీ గారు నేను ఒక మాట చెప్తాను సార్. నేను చెప్పదలిచాను. బాజీ గారు ఒక్క నిమిషం ఆగండి. సినిమా స్టైల్లో మాట్లాడారని మనకు అనిపించవచ్చు, కానీ ఈరోజు ప్రతి వ్యక్తి మాట్లాడుకుంటున్నాడు సార్. ఇది తినని బియ్యం ఎందుకు ఇవ్వాలి? దానికి ప్రభుత్వం ఎంకరేజ్ చేసినట్టు కదా, తినని బియ్యం ఇచ్చి వాళ్ళ స్మగ్లర్ని ఎంకరేజ్ చేసినట్టు కాదా? చెప్పండి. నువ్వు తినే బియ్యం ఇవ్వు, దానికి పాలసీ పెట్టు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పు, రైతుకి ఈ రకమైన బియ్యం వద్దండి, ఈ రకమైన బియ్యం పండించమని చెప్దాము, $10 ఎక్కువైనా కూడా రైతుకి ఇద్దాము అనే ఆలోచన రాకు సార్. ఒక మాట సార్, ప్రభుత్వానికి ఖర్చు కాదు సార్. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ 1,48,00,000 వైట్ రేషన్ కార్డులో మీరు కానీ నిజాయితీగా చెక్ చేస్తే సగం కూడా మిగలవు. నేను చెప్తున్నా, సగం కూడా మిగలవు. అయితే మారిపోతుంది సురేష్ గారు. బిలో ప్రావర్టీ లెవెల్ అంటే చూడండి, 1,60,00,000 మందిలో 1,40,00,000 మంది పెదవాళ్ళే ఉంటే ఇక రాష్ట్రం ఏదో నాకు అర్థం కాలేదు. ధనిక రాష్ట్రం నేను చెప్పేది అదే. నాకు తెలిసి రేషన్ బియ్యం గురించో, లేకపోతే పంచదార గురించో, కందిపప్పు గురించో ఈ స్థాయిలో తీసుకోవడం కాదు. అవి వేరే పథకాలకి వర్తింపజేస్తారు అన్న కాన్సెప్ట్ లో మనకు కూడా ఒక రేషన్ కార్డు ఉంటే బాగుంటుంది అన్న దాంతో ప్రజలు ఉన్నారు. ఇచ్చేది ఎవరు? ఇచ్చేది గవర్నమెంటే కదా. ఇస్తారు. ఇప్పుడు నాకు వైట్ రేషన్ కార్డు ఇస్తానని నేను తీసుకోను. సార్ కొంచెమన్నా మనిషికి ఎథిక్స్ ఉండవల్ల మనం దానికి అనుగురమా? చెప్పండి. అందరూ ఆలోచించరు కానీ 190 మంది సార్ అనుకునేటట్టు మనం చేయాలి సార్. దానికి చట్టం ఉంది కదా, దానికి కట్టడి చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది కదా. ప్రభుత్వం ఇస్తేనే కదా తీసుకుంటున్నారు. ప్రభుత్వం సార్ చిత్తశుద్ధి లేకపోతే ఏ పని జరగదు సురేష్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఒక మాట సార్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట మనకి అతిశయోక్తి అనుకోవచ్చు, కానీ
అవకాశం లేదు సార్. సార్ ముంబై మేమేం తప్పు పట్టట్లేదు సార్. సార్ రూల్స్ ఉంటే ఉండొచ్చు, రూల్స్ ఉంటే ఉండొచ్చు. ఆయన చిత్తశుద్ధిని ఖచ్చితంగా ఆహ్వానించాలి. అందు గురించే ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఇంత చర్చ జరుగుతుంది. కనీసం ఎంతో కొంత ప్రక్షాళన జరుగుతుంది. ఎంతో కొంత ప్రక్షాళన జరిగితే మంచిదే కదా సార్. మనకి ఎక్కువ సమయం లేదు, ప్లీజ్ సార్. సార్ ముంబైలో జరిగింది తాజ్ హోటల్ మీద కసం రెట్టు పట్టుకున్నారు. కసంతో 7 మంది వచ్చారు కదా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు చిన్న బోట్లో సముద్రం నుంచి వచ్చారు. అదేవిధంగా రారని మీరు ఎట్టు అనుకుంటారు? దేర్ ఈజ్ ఏ ఛాన్స్, ఖచ్చితంగా ఛాన్స్. అయితే మీరు మేము మోడీ గారికి మెయిల్ పెడతాం. మోడీ గారి మెయిల్ మా దగ్గర ఉంది. ఖచ్చితంగా రియల్గా సురేష్ గారు అందుకనే ఏం చేయలేము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెయిల్స్ పోయినప్పుడు వారికి టీం ఉంది, టీం చెక్ చేస్తారు. ఖచ్చితంగా భద్రత కల్పించాల్సిందే, టైట్ చేయాల్సిందే, పోర్ట్లన్నీ టైట్ చేయాల్సిందే. ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే మన దేశాన్ని రకరకాల ఒత్తిళ్లతోటి దేశాన్ని నాశనం చేయాలని ఒక సెక్షన్స్ పనిచేస్తున్నాయి కదా. మనకి సమయం లేదు, టైం ఎక్స్టెండ్ అవుతుంది. పాయింట్ ఏంటంటే పోర్ట్లన్నీ తీసుకెళ్లి ప్రైవేట్లో అందులో ఎక్కువ ఆదాయానికి ఇస్తున్నప్పుడు ఇంకా టైట్ ఎక్కడ చేస్తారు? ఆయన టైట్ చేస్తాడో లేదో మనకు తెలియదు. సరే ఒక్క నిమిషం, ఓకే. సెంటర్ పర్యవేక్షణ ఉంటుంది, నేనే కాదంటలేదు. అలా తీసుకెళ్లి ప్రైవేట్ చేతిలో పెట్టారు కానీ. రైట్ సార్. బాజీ గారు, యూ వాంట్ టు కంక్లూడ్? ఎస్, ఐ వాంట్ టు సబ్మిట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు రైస్ ఫారిన్ కంట్రీస్ కి ఎగుమతుల మీద గత సంవత్సరం 2023 మరి జూలై 20వ తేదీ నుంచి బ్యాన్ ఉంది రా రైస్ మీద. ఇండియా నుంచి ఏ దేశానికి కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు లేదు పచ్చి బియ్యం అంటే రా రైస్. దాన్ని మొన్న లిఫ్ట్ చేశారు, సెప్టెంబర్ 28వ తేదీన లిఫ్ట్ చేశారు, దాన్ని బ్యాన్ లిఫ్ట్ చేశారు. అంటే దాదాపు 14 నెలల పాటు ఈ దేశం నుంచి బయట దేశాలకి బియ్యం ఎగుమతుల మీద ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో 1,43,00,000 టన్నులు బియ్యం ఎలా ఎగుమతి అయింది? దీని మీద విచారణ జరిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాన్ని బట్టి మన ప్రభుత్వాలు పెడుతున్న నిబంధనలు, ఆంక్షల యొక్క ఉనికి ఏంటి, వాళ్ళ యొక్క ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పాయింట్ మీద ఏదైతే 14 నెలలు బ్యాన్ ఉన్న నేపథ్యంలో అంత బియ్యం ఎలా వెళ్ళినాయి బయటికి, ఎవరు దీనికి బాధ్యులు? ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉందనేది నా సబ్మిషన్. ఓకే, కోటేశ్వర గారు, యూ వాంట్ టు యాడ్ సంథింగ్ సో దట్ ఐ విల్ కంక్లూడ్ ఇట్. సురేష్ గారు, ఏం లేదు, రేషన్ కార్డులు ఏదో జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కువ ఇచ్చారు అనేటువంటి అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. నేను చెప్తలుసుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు అంటే 2019 మార్చి నెలలో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి వార్త ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 138 కోట్ల కుటుంబాలు ఉంటే 143 కోట్ల కార్డులు ఉన్నాయట. 138 కోట్ల కుటుంబాలు ఉంటే కార్డులు 143 కోట్లు ఉన్నాయట. దానికి గాను 92 లక్షలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తా ఉంది, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అదేవిధంగా మొత్తం దేశంలో 2 కోట్ల కార్డుల్ని, నకిలీ కార్డుల్ని ఏరేస్తే ఆంధ్రదేశంలో చేసింది కొన్ని లక్షలు, తెలంగాణలో చేసింది కొన్ని లక్షలు మాత్రమే. అందుకని కార్డులు జారీ చేయడంలో కానీ లేదా బియ్యం తీసుకోవడంలో కానీ ఆ తీసుకున్నటువంటి బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మాఫియాలు లేదా ఎక్స్పోర్ట్లు దుర్వినియోగం చేయడంలో కానీ తెలుగుదేశం హయాంలో ఎట్లా జరిగిందో వైసీపీ హయాంలో కూడా అదే జరిగింది, జరుగుతూ ఉంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కోటేశ్వర గారు, శ్రీనివాస్ చౌదరి గారు, బాజీ గారు అండ్ భాస్కర్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.